మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. పరమశివునికి ఇష్టమైన రోజుగా చెప్పుకునే మహాశివరాత్రి రోజున ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే శివుని దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. సైదాబాద్ రెడ్డి బస్తీలోని వీరాంజనేయ మందిరంలో నాగలింగేశ్వర స్వామి ఆలయం, పూసల బస్తీ శివాలయంలో పాటు మాతా మైదానంలోని శ్రీ విజయదుర్గామాత అలకాయం, శంకేశ్వరాలయం వంటి శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సంతోష్ నగర్ ఐఎస్ఎన్ చౌరస్తాలో ఉన్న శివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క పరమాత్మను శివుని దర్శించుకుంటున్నారు. ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో ఆలయ కమిటీ చాలా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నది. ఈ యొక్క వచ్చే భక్తులకు అందరికీ అన్ని సౌకర్యాలతో ఈ ఆలయ కమిటీ అందరికీ నిర్వహిస్తున్నది. ఈ త్వరలో రాబోయే కాలంలో కూడా ఈ యొక్క ఆలయాన్ని మరింత అభివృద్ధి చెంది ఈ యొక్క ప్రాంతంలోనే ఒక మోడల్ ఒక శివాలయంగా తీర్చిదిద్దాలని ఆలయ కమిటీ తరఫున మేమందరం సంకల్పించినాము. ఈ యొక్క ఆలయ కమిటీ ద్వారా కూడా మేమందరము నూతనంగా ఒక శివలింగం, పెద్ద భవ్యమైన శివలింగాన్ని ఏర్పాటు చేసాము. మరియు ముంగడ ధ్వజస్తంభానికి కూడా మేము ఏర్పాట్లు చేసాము. ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రెడ్డి బస్తీ సైదాబాద్లో వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ సంవత్సరం కార్తీక మాసంలో నాగలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇటువంటి 100 సంవత్సరాలు కలిగినటువంటి ఈ ప్రదేశంలో చాలా చారిత్రకమైనటువంటి ఈ ఆలయం ఉండడం చాలా విశేషమైనది. కావున భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుని ఆ స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.